హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? ఒక సబ్స్క్రైబర్ నూడిల్స్ రెసిపీ అడిగారు. అందుకే ఈరోజు సింపుల్గా టేస్టీగా వెజ్ నూడిల్స్ ఎలా చేయాలో చూద్దాం. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ టేస్ట్ రావడానికి చిన్న చిన్న టిప్స్ కూడా షేర్ చేస్తాను. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. అలానే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ కూడా వేసి తర్వాత నూడిల్స్ వేసి ఉడికించుకోవాలి. నూడిల్స్ని పూర్తిగా మెత్తగా కాకుండా 90% వరకు మాత్రమే ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత నీళ్లు వడకట్టి చల్ల నీళ్లు ఇలా పోసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి కడాయిలో ఆయిల్ వేడి చేసి సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ, క్యారెట్ అండ్ కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేస్తున్నాను. ఈ వెజిటేబుల్స్ని హై ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. అలా అని మరీ ఓవర్ కుక్ చేయకండి. ఇప్పుడు ఇందులో కొంచెం మిరియాల పొడి, రెడ్ చిల్లీ సాస్ 1.5 స్పూన్, గ్రీన్ చిల్లీ సాస్ 1.5 స్పూన్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1.5 స్పూన్ సోయా సాస్ని కూడా యాడ్ చేసి కొంచెం కారం పొడి అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసి కలుపుకోవాలి. సాసెస్ని ఎక్కువ వేయకండి, లేదంటే నూడిల్స్ డార్క్ అయిపోయి టేస్ట్ కూడా మంచిగా రాదు. ఇప్పుడు ముందు బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని ఇందులో వేసి హై ఫ్లేమ్లో మాత్రమే కలుపుకోవాలి. చివరిలో ఒక హాఫ్ నిమ్మకాయని పిండుకొని దాంట్లోనే కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసి కలుపుకోవాలి. అంతే, మన వెజ్ నూడిల్స్ రెడీ అయిపోయింది. ఇలా చాలా ఈజీగా ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ నూడిల్స్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంగ్రీడియంట్స్ అండ్ మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మళ్ళీ మరో రెసిపీతో కలుద్దాం. బాయ్.